హలో అండి. వెల్కమ్ టు అవర్ ఛానల్. చూస్తున్నారు కదా! మన టెర్రస్ గార్డెన్ మీద చక్కగా తోటకూర, అలాగే పాలకూర అయితే హార్వెస్ట్‌కి అయితే వచ్చిందండి. పాలకూర చూసారా ఎంత బాగా వచ్చిందో! ఇవన్నీ కూడా నేను రైస్ ఎంప్టీ బ్యాగ్ తోటి ప్రిపేర్ చేసినటువంటి గ్రో బ్యాగ్‌లోనికైతే నాటానండి. రీప్లాంటింగ్ అయితే చేశాననమాట. ఫస్ట్ చిన్న టబ్‌లోనికైతే వేసాను. అక్కడ గ్రో అవ్వకపోతే అక్కడ నుంచి తీసి ఇలాగా రైస్ బ్యాగ్ తోటి చేసినటువంటి గ్రో బ్యాగ్‌లోకి నాటానండి. చూసారా ఎంత చక్కగా గ్రో అయింది కదా! ఇది 1 వీక్‌లో గ్రో అయిందండి. ఓకే అండి. చూసారా పాలకూరనైతే నేనిప్పుడు ఫస్ట్‌గా హార్వెస్ట్ అయితే చేస్తున్నానండి. చాలా చక్కగా వచ్చిందండి. చాలా హెల్తీగా, ఫ్రెష్‌గా కూడా ఉందనమాట. ఇది నేను మార్నింగ్ టైంలో చేస్తున్నానండి. 7:30, 8 ఆ టైంలో అయితే నేను దీన్ని హార్వెస్టింగ్ చేస్తున్నాను. టెర్రస్ మీద కదా! అందుకని మీకు ఎండ బాగా కనిపిస్తుంది. ఈ విధంగా పెద్ద పెద్ద కొమ్మలుగా పెరిగినటువంటి వాటన్నిటిని కూడా నేను ఈ విధంగా కట్ చేస్తున్నానండి. మనం ఇది పెరిగిన కొమ్మల్ని కట్ చేస్తే మళ్ళీ ఆ గుబురుగా ఉన్నటువంటి ఆ కుదురు నుంచి మళ్ళీ మనకి చిగుళ్ళనేవి వస్తాయండి. ఎక్కువ సార్లు మనము ఈ పాలకూరనైతే హార్వెస్ట్ చేసుకోవచ్చనమాట. అందుకోసమని చెప్పేసి నేను మొక్కంతా కూడా ఇలా పీకేయకుండా ఈ పెద్ద పెద్దగా పెరిగినటువంటి ఈ కొమ్మలనైతే హార్వెస్ట్ చేస్తున్నానండి. చాలా లేతగా చాలా చాలా ఫ్రెష్‌గా ఉన్నాయండి. చాలా సంతోషంగా అనిపిస్తుందండి. ఈ విధంగా హెల్తీగా మనము టెర్రస్ గార్డెన్ మీద చక్కగా ఈ విధంగా ఆకుకూరలను పెంచుకొని తింటే మన ఆరోగ్యం అనేది చాలా హెల్తీగా ఉంటుందండి. ఓకే అండి. చూసారు కదా! ఈ విధంగా అయితే నేను పాలకూరనంతా కూడా హార్వెస్ట్ అయితే చేస్తున్నానండి. నెక్స్ట్ చూసారా? నెక్స్ట్ బ్యాగ్‌లో అయితే ఇది ఇంకా చాలా బాగా వచ్చిందండి. చాలా గుబురుగా వచ్చింది. పెద్ద పెద్ద కొమ్మల ఆకులైతే వచ్చాయన్నమాట. ఇవి ఎంత పెద్దగా ఉన్నా కానీ చాలా లేతగా ఉన్నాయండి. మీరు కటింగ్ చూస్తే తెలవచ్చు టక్ టక్ మన ఎంత బాగా కట్ అవుతుందో కదా! ఈ విధంగా అయితే నేను 3 గ్రో బ్యాగ్‌లో నుంచి ఈ విధంగా పాలకూరనైతే హార్వెస్ట్ అయితే చేశానండి. ఓకే అండి. 3 రైస్ బ్యాగ్‌తో చేసినటువంటి గ్రో బ్యాగ్‌లో నాటినటువంటి ఈ పాలకూరనైతే మొత్తం అంతా హార్వెస్ట్ అయితే చేసేసానండి. పెద్ద పెద్దగా పెరిగినటువంటి ఈ కొమ్మలనైతే ఇలాగ కట్ చేశాను. వీటన్నిటి నుంచి మళ్ళీ మనకి కొత్త చిగుర్లనేవి వస్తాయండి. ఈ చిన్న చిన్న కొమ్మలున్నాయి కదా! ఇవి మళ్ళీ పెరుగుతాయన్నమాట. 1 వీక్ కల్లా మళ్ళీ మనం నెక్స్ట్ హార్వెస్ట్ అయితే చేసుకోవచ్చు. ఓకే అండి. చూసారు కదా! ఫ్రెష్‌గా ఇంత మొత్తంలో అయితే నేను పాలకూరనైతే హార్వెస్ట్ చేశాను. ఓకే అండి. నెక్స్ట్ ఇదొచ్చేసి తోటకూరండి. తోటకూర కూడా చూసారా ఎంత బాగా పెరిగిందో, చక్కగా పెరిగిందండి. ఒక 4 కొమ్మలైతే మనం చక్కగా పప్పయితే వండేసుకోవచ్చనమాట. ఈ తోటకూరను కూడా నేనైతే హార్వెస్ట్ చేసేస్తున్నానండి. ఓకే అండి. తోటకూర చూసారా? చాలా హైట్‌గా బాగా పెరిగింది కదా! ఇది ముదురాకులాగా అనిపిస్తుంది గానీ చూడడానికి చూడండి కొమ్మలైతే చాలా లేతగా ఉన్నాయన్నమాట. ఎంత బాగా అనిపిస్తుందండి. చక్కగా బాగా వేపుగా అయితే పెరిగాయి ఇవి. ఒక 15 డేస్‌లో అయితే చక్కగా హార్వెస్ట్‌కి అయితే వచ్చేసాయండి. ఈ విధంగా ఒక 5, 6 చెట్లనైతే నేను ఈ విధంగా హార్వెస్ట్ అయితే చేసేసానండి. ఈ తోటకూర అయితే మనకి ఈ పూటకి వండుకోవడానికి అయితే సరిపోతుంది. ఈ విధంగా అయితే నేను తోటకూరనైతే చక్కగా హార్వెస్ట్ చేశానండి. చూసారా? ఈ తోటకూరతో పాటు ఈ టమాటా మొక్కలు గమనిస్తున్నారా మీరు? ఇవైతే నేను నాటలేదండి. కాకపోతే నేను హోమ్‌మేడ్ ఫెర్టిలైజర్స్ ఇస్తాను కదా! కూరగాయలు, ఎరువు ఇవన్నీ వేసినప్పుడు మరి ఆటోమేటిక్‌గా దాంట్లో సీడ్స్ పడ్డాయేమో తెలీదు కానీ చూడండి ఇవి నాటకుండానే వాటంతట అవే పెరిగి బాగా మొలిచాయండి. తోటకూరతో పాటు సమానంగా అవి కూడా పెరిగాయన్నమాట. ఇవి నాటకుండా పెరిగినటువంటి టమాటా మొక్కలండి. వీటిని ఎక్కడ కట్ చేస్తానని చెప్పేసి జాగ్రత్తగా చూసుకొని అయితే నేను తోటకూర మొక్కలను మాత్రమే ఇలాగా కట్ చేస్తున్నాను. ఓకే అండి. చూసారు కదా! ఈ విధంగా చక్కగా అయితే నేను తోటకూరనైతే హార్వెస్ట్ అయితే చేసేసానండి. ఇంత మొత్తంలో మనకి తోటకూర అయితే హార్వెస్ట్‌కి వచ్చేసిందనమాట. నెక్స్ట్ ఇక్కడ చూసారా? కొన్ని మొక్కలకైతే ఈ విధంగా అయితే కట్ చేశానండి. వీటికి మళ్ళీ ఇగుర్లయితే వచ్చేస్తాయి. ఇక్కడ చూడండి మీకు కొంత తోటకూర 2 మొక్కలకైతే మనకి పెస్ట్ అనేది ఉందండి. వీటినైతే నేను తుంచి పడేసేసాను. వీటిని యూజ్ చేయననమాట. ఇంక పడేసేస్తాను. వేరే మొక్కలకనేది రాకుండా ఈ విధంగా తీసాననమాట. ఈ పెస్ట్ కంట్రోల్‌ని ఏ విధంగా మనం కంట్రోల్ చేసుకోవాలని నేనైతే హోమ్‌మేడ్ పెస్ట్ కంట్రోల్‌ని అయితే ఇంట్లోనే తయారు చేసి మొక్కలకి యూజ్ చేశానండి. మనకి రిజల్ట్ అయితే బాగానే వచ్చింది. మీరు గానీ తెలుసుకోవాలనుకుంటే మన ఛానల్‌లో ఆల్రెడీ వీడియో ఉంది అప్‌లోడ్ చేశాను. వెళ్లి చూసేయండి. ఈ పెస్ట్ ఉన్నటువంటి మొక్కల్ని తీసేసాను. ఈ విధంగా అయితే నేను హార్వెస్ట్ అయితే చేసేసానండి. ఇంత మొత్తంలో తోటకూర అయితే వచ్చిందనమాట. ఓకే అండి. చూసారు కదా! ఈ తోటకూరతోటైతే నేను ఈ ఇదైతే పెస్ట్ కంట్రోల్ అయితే పెస్ట్ అటాక్ చేసిందండి. ఇది చూసారా? ఇది పేనుబంక అనమాట. ఇవి 2, 3 ఆకులకి అలా ఉంటే ఆ కొమ్మలతో సహా నేనైతే పీకేసానండి. చూసుకోలేదనమాట. ఈ విధంగా అయితే వచ్చేసింది. మళ్ళీ వేరే మొక్కలకి రాకుండా అదైతే పడేసేసాను. ఈ విధంగా అయితే ఫ్రెష్‌గా ఉన్నటువంటి, నీట్‌గా ఉన్నటువంటి తోటకూరనైతే ఈ విధంగా హార్వెస్ట్ అయితే చేసేసానండి. ఓకే అండి. చూసారు కదా! ఇది ఇవాల్టి వీడియో. మనకి ఇంత మొత్తంలో పాలకూర, అలాగే తోటకూర అయితే హార్వెస్ట్‌కి అయితే వచ్చేసిందనమాట. నేను ఈ పాలకూరతోటి మసాలా వడలనైతే పాలకూర మసాలా వడలను చేశానండి. అలాగే ఈ తోటకూరతోటైతే తోటకూర పప్పునైతే వండేశాను. మీకు ఈ 2 రెసిపీస్ ఏ విధంగా ప్రిపేర్ చేశానని మీరు తెలుసుకోవాలనుకుంటే మన ఛానల్‌ని ఫాలో అవుతూ ఉండండి. ఈ 2 రెసిపీస్ కూడా నేను త్వరలోనే అప్‌లోడ్ చేస్తాను. ఓకే అండి. ఇది ఇవాల్టి వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే వీడియోకి ఒక లైక్ చేయండి. అలాగే ఇటువంటి మరిన్ని గార్డెనింగ్ అండ్ కుకింగ్ వీడియోస్ కోసం మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ సింబల్‌ని క్లిక్ చేయండి. థాంక్స్ ఫర్ వాచింగ్ అవర్ వీడియో.